అదేవిధంగా గురువుగారు ఇప్పుడు కొన్ని గ్రహణ సమయాల్లో అందరూ చూడకూడదు, ముఖ్యంగా గర్భవతులు, చిన్నపిల్లలు, వృద్ధులు చూడకూడదని చెప్తారు కదా. ఈ స్మైలీ మూడ్‌ని అందరూ చూడొచ్చంటారా? వయసుతో సంబంధం లేకుండా ఏం చెప్తారు? ఈ స్మైలీ మూను కనపడటమే మనకు అదృష్టం అని చెప్పుకుంటూ ఉన్నాము. కాబట్టి గర్భవతులు చూసినట్లయితే వాళ్ళకి ఆ కడుపులో ఉన్నటువంటి శిశువుకి కూడా మంచిది. శిశువు చూడలేకపోయినా తల్లి చూసింది శిశువుకి వెళ్ళిపోతుంది. ఆ యొక్క ఫలితం తల్లికి ఉంటుంది, ఇటు శిశువుకి ఉంటుంది. కాబట్టి గర్భవతులు చూస్తే చక్కగా ఆ శిశువుకు కూడా ఆ యొక్క మనశ్శాంతి, ఆ యొక్క గ్రహాల అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. డెలివరీ సమయంలో కూడా కాస్త వాళ్ళకి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. చిన్నపిల్లలు చూసినట్లయితే వాళ్ళకు కూడా విద్యాబుద్ధులు అన్నీ బాగుంటాయి. ముసలి వాళ్ళు, యవ్వనస్తులు వాళ్ళు చూసినా మంచి. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఏ భేదము లేకుండా అందరూ చూడొచ్చు. చిన్నవాళ్ళు చూడకూడదు, పెద్దవాళ్ళు చూడకూడదు, ఇట్లాంటివి ఏమీ లేవు. గర్భవతులు కావచ్చు, కానివారు కానీ, చిన్నవాళ్ళు, మధ్య వయస్సు వాళ్ళు, ముసలివారు ఎవరైనా చూడొచ్చు. అదేవిధంగా గురువుగారు, స్మైలీ మూన్ అనేది జ్యోతిష్యం పరంగా ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటారు? జ్యోతిష్యపరంగా అంటే మనకి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనశ్శాంతినిచ్చేవాడు. జ్యోతిష్యంలో మనశ్శాంతి ప్రధానం. మనస్సుకి చంద్రుడు కారణం. కాబట్టి మన మనస్సు బాగా లేనప్పుడు చంద్రుడిని కనుక దర్శించుకుంటే మంచిది. అది ప్రతిరోజు కనపడతాడు. ఈసారి ఇతర 2 గ్రహాలతో కూడా కలిపి ఉంది. శుక్రుడు వ్యాపారానికి, భార్యాభర్తలకు అని ఇందాక మనం చెప్పుకున్నాము. ఆ విధంగా జ్యోతిషపరంగా మనకి భార్యాభర్త కలిసి ఉండాలి కదా. మనం ఏదైనా వివాహం చెయ్యాలి అని తలపెట్టినప్పుడు జాతక ప్రకారంగా గురుడు బాగున్నాడా, శుక్రుడు బాగున్నాడా, శుక్రుడు వీళ్ళకి అన్యోన్యతనిస్తాడా, ఏ స్థానంలో ఎక్కడ ఉన్నాడు శుక్రుడు, ఆ శుక్రుడిని ఎవరు చూస్తున్నారు, ఇటువంటి అన్నీ కూడా చూస్తాం జాతకంలో. చూసి ఈ ఇద్దరికి, అమ్మాయికి అబ్బాయికి, ఈ 2 చూసి శుక్రుడు బలంగా ఉన్నాడు, గురుబలం కూడా తోడైంది, చక్కగా ఏమి కాదు అనుకున్నప్పుడే వాళ్ళకి వివాహం చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈసారి శుక్రుడు కూడా తోడై ఉన్నాడు. కాబట్టి ఆ శుక్రుడిని కనుక దర్శిస్తే భార్యాభర్తల అన్యోన్యత, వ్యాపారాభివృద్ధికి కూడా శుక్రుడు ప్రధాన కారణం. కాబట్టి ఎవరు ఏ వ్యాపారాలు, చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు, చిన్న మన చిన్న కిల్లీ కొట్టు దగ్గర నుంచి టాటా బిర్లా అంత పెద్ద వ్యాపారస్తుల వరకు కూడాను అందరికీ కూడాను ఈ శుక్రుడు వారి వ్యాపారానికి కారకుడు అవుతూ ఉంటాడు. కాబట్టి అందరూ దర్శించడం వల్ల, ఆ వ్యాపారస్తులు ముఖ్యంగా దర్శించడం వల్ల, లేదు ఉద్యోగస్తులు వారి ఉద్యోగంలో కూడా కీర్తి ప్రతిష్టలు, జనాకర్షణ కావాలి కదా. మనం మీరున్నారు, యాంకరింగ్ చేస్తున్నారు, మీకు పేరు ఇక్కడ రావాలి కదా. అంతే కదా, పేరు వస్తేనే కదా దానికి ఇచ్చేది శుక్రుడే. పేరు ఇచ్చేది, ఫలానా ఝాన్సీ చాలా బాగా యాంకరింగ్ చేస్తుందిరా, ఆమెకి ప్రమోషన్ ఇద్దాము, చేద్దాము, ఇలాంటివి మీ హెడ్ ఆఫీస్ మెయిన్ సార్ దాకా పోయినాయి అనుకోండి, మంచిది కదా. అలా ఏ వృత్తి చేస్తున్న వారికి కూడా అక్కడ కిరాణా షాప్కి వెళ్తాం, మంచి నాణ్యతమైనటువంటి సరికిస్తాడు, మంచిగా ఉంటుంది. ఇలా కిరాణా షాపు, ఇలా ప్రతి దానికి కూడా మంచి అనేది రావాలి కదా. అది శుక్రుడు ఇస్తాడు. కాబట్టి జనాకర్షణ శుక్రుడు ఇస్తాడు. కాబట్టి ఆయన దర్శించడం వల్ల మంచి జరుగుతుంది. ఇకపోతే శని, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మందమతి, ఇవన్నీ ఉంటాయి. జాతక ప్రకారంగా శని ప్రభావం చాలా మంచిది. ఒక రకంగా శని ప్రభావం రావటం వల్ల ఏమవుతుంది అంటే ఎవరు మంచి ఎవరు చెడు దైవానికి దగ్గర చేసేవాడు కూడా శని. శనిని చూసి మనం భయపడతాం, కానీ దైవానికి అత్యంత దగ్గర చేసేవాడు శని. మీరు చూడండి, అయ్యప్ప మాల వేసుకుంటాం. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు శనికి ప్రీతికరమైన నల్లబట్టలు వేస్తాం, చెప్పులు వేసుకోము, కింద పడుకుంటాం. అంటే ప్రతి సుఖాన్ని తీసేశాడు కదా అయ్యప్ప. అంటే శని అటువంటి వరాలు కోరుకున్నాడు. ఎటువంటి సుఖాలు ఉండకూడదు. సరే ఇవ్వాలంటే బండ్ల మీద పోతున్నాం, కానీ నడుచుకుంటూ మనకి చిన్న పాదం పెద్ద పాదం అని నడుస్తూనే ఉంటారు కదా. ఒక పూట తిండి సరిగ్గా ఉండదు. మనం ఇవాళ సినిమాలకు పోతున్నాం, వాళ్ళు సినిమాలు పోవటానికి లేదు 40 రోజులు. ఇట్లా ప్రతి సుఖాన్ని తీసేస్తాడు. తీసేసి ఏమవుతుంది, ఏ సుఖం లేకపోతే ఏం చేస్తాం, దేవుడు నువ్వే దిక్కు అని ఆయనకు చేస్తూ ఉంటాం కదా. కష్టపడుతూ ఉంటే దేవుడు గుర్తొస్తాడు. కాబట్టి శని దేవుడికి దగ్గర చేస్తాడు. ఎవడు మంచి శని పడితే అప్పటిదాకా, ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్ అమ్మా, నేను బాగున్నాను, అప్పటిదాకా నువ్వు నా దగ్గరకు వచ్చి మంచిగా ఎరా బాగున్నావు గురువుగారు ఎట్లున్నారు ఏంటి రకరకాలుగా మనం కలిసి తిరుగుతూ ఉన్నాము. నేను నీకు తినిపించా, నువ్వు నాకు తినిపించా, బాగుంది. నా దగ్గర డబ్బులు లేవు శని బట్టి, వస్తావా? లేదు కదా. అప్పుడు ఝాన్సీ దేని చూసి వచ్చింది, డబ్బుని చూసి వచ్చిందా,
మన మనస్సు స్నేహాన్ని చూసి వచ్చిందా, మ్మ్. ఇది చూపిస్తాడు. అలా ఉంటుంది. అంటే ఎవరు మనవాడు ఎవరు మనవాడు కాదు, ఎవరు నీ దగ్గరకు వచ్చారు. శని పట్టినప్పుడు కూడా మన దగ్గరకు వచ్చి ఏం కాదులే నేనున్నాను, నీ కష్టాలను మామూలే అని ధైర్యం చెప్తూ నువ్వు గబక్క నాకైనా ఆర్థికంగా కూడా సాయం చేస్తే ఝాన్సీ మన అమ్మాయి ప్రేమతో మన దగ్గరకు వస్తుంది, మంచి స్నేహంతో ఉంటుంది, ఇది వస్తుంది. కాదు అంటే కాదు కదా. అలా రాకపోతే అంటే ఎవరు మంచి ఎవరు చెడు చూపించేవాడు శని. శనిని చూసి భయపడతాం, కానీ ఇన్ని క్వాలిటీస్ శనిలో ఉన్నాయి. అది మనం మర్చిపోయి భయపడి ఆయన పోవాలంటే పోతాడు, ఇబ్బంది ఏముంది, పూజ చేసుకుంటే ఆయన వదిలిపెట్టిపోతాడు. కానీ దైవానికి దూరం అవుతట్లే మనం, ఇలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా చూస్తే మంచిది. శని పట్టినా పట్టకపోయినా శనీశ్వరుడు అనుగ్రహం కోసంగా చూడొచ్చు, తప్పలేదు.